కోటబొమ్మాళి గ్రామంలో పూర్వం నుంచి పూజలు అందుకుంటున్న దేవతల్లో అసిరి తల్లి అమ్మవారు కూడా ఒకరు. కోటబొమ్మాళి మాల్కోదారులైన పట్నాయకులు ఇలవేలుపుగా మరియు గ్రామ దేవతగా పూజలు అందుకుంటూ ఉండేవారు. ఆ అమ్మవారికి మట్టితో నిర్మించిన ఆలయం ఉండేది. ఆ కాలంలో గొప్పగా ఉత్సవాలు కూడా జరిగినట్టు పెద్దలు చెప్తారు. కానీ మాల్కోదారులు అంతరించిపోయాక ఉత్సవాలు నిలిచిపోయి ఆలయం శిథిలం అయిపోయి కేవలం మట్టి దెబ్బ మీద 3 రాతి శిథిలాలకు ఆనుకొని చిన్న చెక్క ముక్కల్లాగా మాత్రమే మిగిలింది. కానీ సంవత్సరంలో విత్తనాలు వేసినప్పుడు మరియు దసరా తర్వాత మంగళవారం మాత్రమే అమ్మవారికి ముర్రాట్లు చెల్లించి మొక్కుబడులు తీర్చుకునేవారు. నేటికి మాల్కోదారు వీధిలో అమ్మవారి పుట్టుగద్దె ఉంది. కానీ అమ్మవారికి సరైన పూజలు జరగకపోవడం మరియు ఆలయం లేకపోవడం వల్ల గ్రామంలో అశాంతి, రోగాలు, విపరీతమైన మరణాలు, కలరా వంటి మహమ్మారి రోగాలు విజృంభించి అమ్మవారి ఆగ్రహానికి గురయ్యేవారు. తరువాత కాలంలో గ్రామానికి చెందిన కల్లి నాగయ్య రెడ్డి గారికి అమ్మవారు బాల రూపంలో స్వప్నంలో సాక్షాత్కరించి తాను ఎండవేడికి తాళలేకపోతున్నానని తనకి ఆలయ నిర్మాణం చేయమని ఆదేశించారు. దీంతో వారి సోదరులు కల్లి లక్ష్మణరెడ్డి గారికి మరియు గ్రామ పెద్దలను గ్రామ పురోహితులైన స్వర్గీయ శ్రీ సుసరాపు చిరంజీవులు శర్మ గారిని సంప్రదించి పాత శిథిల ఆలయ స్థానంలోనే ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. కొంత ఆలయ నిర్మాణం చేసి స్వప్న వృత్తాంతం ఎంతవరకు నిజమో పరీక్షించాలని ఆలయ నిర్మాణం ఆపివేశారు. వెంటనే మరలా అమ్మవారు ఆ రాత్రి నాగయ్యరెడ్డి గారి స్వప్నంలో శరీరం మొత్తం నేత్రాలతో భయంకరమైన ఉగ్ర రూపంతో దర్శనం ఇచ్చి ఆలయ నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. వెంటనే ఆలయ నిర్మాణం ప్రారంభించి 1991వ సంవత్సరంకు పూర్తి చేసి 1993వ సంవత్సరం నవంబర్ 21వ తేదీన అప్పటి శాసనసభ్యులు స్వర్గీయ శ్రీ కింజరాపు ఎర్రన్నాయుడు గారి చేతుల మీదుగా ఆలయం ప్రారంభించబడింది. తర్వాత కాలంలో స్థానిక కొందరు కులస్తుల నుండి స్థల సేకరణ చేసి ఆలయాన్ని అభివృద్ధి చేశారు. తర్వాత కాలంలో గ్రామ పెద్దలు, భక్తుల సహకారంతో ఆలయానికి రహదారి మరియు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆలయం నూతన శోభను సంతరించుకునేలా చేశారు. ఆలయ అభివృద్ధిలో కల్లి విశ్వనాథరెడ్డి గారి చెప్పుకోదగ కృషి వల్లనే నేడు ఇంత సుందరమైన ఆలయం రూపుదిద్దుకుంది. సుమారు 100 సంవత్సరాల తర్వాత 2001వ సంవత్సరం నుండి ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి ఉత్సవాలు జరపడానికి నిర్ణయించడం జరిగింది. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి వైశాఖ మాసంలో చివరి ఆది, సోమ, మంగళవారాల్లో అమ్మవారికి విశేష ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో గ్రామ దేవతతో పాటు గ్రామ పొలిమేరులో గల అమ్మవారి 7గురు అక్క చెల్లెళ్ళైన మరిడమ్మ, ఉచ్చీడిలమ్మ, బండారమ్మ, కొత్తమ్మ, భూలోకమ్మ, కోటదుర్గమ్మ, పాతపట్నం అమ్మవార్లకు కూడా ఉత్సవాలు జరుపుతున్నారు. ఇందులో మొదటి రోజు అయిన ఆదివారం నాడు గ్రామానికి తూర్పు దిక్కున గల శ్రీ మరిడమ్మ తల్లికి కుండలో చల్ది అన్నం, ఉల్లిపాయ నైవేద్యంగా సమర్పిస్తారు. తర్వాత గ్రామానికి పడమర దిక్కున అట్కో కాలనీలో గల శ్రీ ఉజ్జీడలమ్మ అమ్మవారికి ముర్రాటలు, పసుపు కుంకుమలతో చల్లదనం చేస్తారు. గ్రామ మధ్య భాగంలో నవధాన్యాలతో కోటపోసి దేవరను నిలుపుతారు. రెండవ రోజు సోమవారం నాడు అమ్మవారి 3 ఘటాలు మరియు జంగడిని అర్చకులు గడప గడపకు గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఈ ఘటాలను భక్తులు ఒకరి తర్వాత ఒకరు తలపై మూసుకుంటూ గ్రామోత్సవంలో పాల్గొంటారు. మూడవ రోజు మంగళవారం కల్లివారి ఇంటిలో అమ్మవారి ప్రధాన జంగిడిని పూజించి ఊరేగింపు నిర్వహిస్తారు. ప్రతి ఇంట్లో ఘటాలు నిలిపి అర్చకుల చేత ఇంట్లో పూజలు చేయించి ప్రధాన జంగిడి మరియు అమ్మవారి ఘటాలతో వేలాది ఘటాలు ఊరేగింపుగా అమ్మవారిని ఆలయానికి చేరుస్తారు. ఈ 3 రోజులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, పగటి వేషాలు, సాముగరడీలు, తప్పెటి గుళ్ళు, డప్పుల దరువులు, సన్నాయి మేళాలతో గ్రామంలో ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. అందరూ ఈ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం.